వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం జనగామ జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ మీ ముందుకి ఒక నిఖార్సైన భారతీయ జనతా పార్టీ సైనికుడిని మీ ముందుకు ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాను. సో బొక్క ప్రభాకర్ గారు అని చెప్పేసి బీజేపీలో నిజంగా 42 ఇయర్స్ ఒక గొప్ప జర్నీ అండి. నిజంగా ఇంత బాగా సాగినటువంటి ఈ జర్నీలో ప్రజెంట్ బొక్క ప్రభాకర్ గారు చాలా అంటే చాలా నిరుత్సాహము, ఒక్క మాటలో చెప్పాలంటే బాధతో ఉన్నటువంటి పరిస్థితి. యాక్చువల్లీ ఈ బాధకి గల కారణాలు ఏంటిది? ప్రజెంట్ వరంగల్ పార్లమెంట్ సీట్ అనేది పెద్ద హాట్ టాపిక్. సో వరంగల్ పార్లమెంట్ సీట్ని వీరు అడుగుతా ఉన్నారు. ప్రజెంట్ ఆస్పిరెంట్గా ఉన్నటువంటి పరిస్థితి. అండ్ 2 సార్లు ఎమ్మెల్యేగా స్టేషన్ కన్పర్ నుంచి అడగడం జరిగింది. బట్ టికెట్ అనేది రాలేకపోయింది. ఎంపిక కూడా ఇది సెకండ్ టైం, 2019 కావచ్చు అండ్ స్టిల్ నా ఇప్పుడు కావచ్చు. ఇక్కడ అడగడం వరకు బాగానే ఉంది, కాకపోతే టికెట్ అనేది ఎందుకని రాలేకపోతుంది? 42 ఇయర్స్ని భారతీయ జనతా పార్టీ అధిష్టానం గుర్తించలేకపోతుందా? అసలు లోపం ఎక్కడ జరుగుతూ ఉంది తెలుసుకుందాం. అదే. నమస్తే సార్, బాగున్నారా? వరంగల్ నుంచి వచ్చిన బీవీఆర్ టీవీ వాళ్ళకు ధన్యవాదాలండి. చెప్పండి. రైట్ సార్, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీగా ఏదైతే మీ జీవనాన్ని సాగిస్తూ ఉన్నారో, సో ఆ పర్టికులర్ టైమింగ్స్లలో ఆ ఎంప్లాయీని సైతం మీరు రిజైన్ చేసి పాలిటిక్స్లోకి అడుగు పెట్టారని చెప్పేసి విన్నాము. అప్పుడెవరో మీకు ఎమ్మెల్యేగా టికెట్ కూడా ఇస్తామని చెప్పేసి ఎవరో హామీ ఇచ్చినట్లు కొంత సమాచారం. యాక్చువల్లీ ఏం జరిగింది? మీకు టికెట్ ఎందుకని రాలేకపోయింది ఫైనల్ చూసుకుంటే? 78లో అప్పటికే 77 1 ఇయర్ క్రితమే నాకు జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత 78లో నాకు స్టేషన్ కనుపూర్ టికెట్ ఇస్తాము, మీరు రిజైన్ చేసుకొని రండి అని అంటే రిజైన్ చేసుకొని వచ్చింది. బేతికేశ్వరరెడ్డి గారు అని అప్పట్లో మా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ జంగారెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ ఉండే, ఎక్స్ ఎంపీ. ఆయన ఉన్నప్పుడు నన్ను రిజైన్ చేసుకొని రమ్మంటే రిజైన్ చేసుకొని వచ్చిన. ఊరికి పోయి ఊరికి 100 రూపాయలు చొప్పున నా సైకిల్ మోటార్ మీద పోయి ఊరికి 100 రూపాయలు ట్రాక్టర్లు పెట్టండి అని చెప్పి ఇచ్చుకుంటా కూడా వచ్చిన. తెల్లవారి నేను పోయి నామినేషన్ వేసే రోజు డిక్లేర్ చేసినారు, నీది కాదు డాక్టర్ లింగయ్య గారికి ఇస్తున్నాము అని చెప్పాను. అప్పుడు నేను గొడవ పెట్టుకున్నా బాబుల్ రెడ్డి గారితో, జైపాల్ రెడ్డి గారితో గొడవ పెట్టుకుంటే వాళ్ళందరూ ఏంటంటే ఇక నీకు మూతికి మీసాలు కూడా రాలేదు, ఇప్పుడు ఏం తొందర వచ్చింది, మన గవర్నమెంట్ వచ్చినాక చూద్దాం అన్న. ఆ రోజు ఉద్యోగం వదులుకొని అన్నీ చేసుకొని బయటకు వచ్చాను. ఇది నా పరిస్థితి. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా పార్టీ ఏ కార్యక్రమం చెప్పినా ఆ కార్యక్రమం చేస్తూ పోతున్నా. ఓకే సార్, మీ జర్నీ గురించి చెప్పండి. 42 ఇయర్స్ కదా, ఇప్పుడు మీకు యాజ్ ఎ బీజేపీ లీడర్గా 42 ఇయర్స్ మీ జర్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పుడు 78 నుంచి 83 దాకా నేను జిల్లా జనతా పార్టీ జనరల్ సెక్రటరీ వరంగల్ జిల్లాకు. ఆ తర్వాత ఎప్పుడైతే మన గవర్నమెంట్ రాలేదు కాబట్టి ఇక నేను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో తరిగొప్పుల్లో సామిల్ పెట్టి ఇది చేస్తున్నా. సామిల్ పెట్టిన తర్వాత 86లో పిల్లలకి కొంచెం ఎడ్యుకేషన్ కోసం వీడికి వచ్చేటప్పటికి ఆడ అది రెంట్కి ఇచ్చేసి ఇక్కడికి వచ్చి పిల్లల్ని చదివించుకుంటా ఇక్కడనే ఉండిపోయినా. ఎక్కడున్నా కూడా పార్టీ వర్క్స్ అయితే చేసుకుంటూనే ఉన్నా. అంటే మీకు పార్టీ పదవులు ఏమి ఇవ్వలేదా? మీరు పార్టీ పదవులు ఏం చేయలేదా? పార్టీ పదవులు అంటే వరంగల్ జిల్లాకు వైస్ ప్రెసిడెంట్ చేసిన, ఏది దళిత మోర్చాలో చేసిన. ఆ తర్వాత స్టేట్ స్పోక్స్ పర్సన్ చేసిన, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ చేసిన, దళిత మోర్చాలనే చేసిన. ఏది చేసినా కూడా ఎందుకంటే నాకు పార్టీ కోసం కంటే నా బిజినెస్కి ఎక్కువ టైం ఇచ్చేది కాబట్టి నాకు ఇటు అది ఇటు ఇది రెండు చూసుకుంటా నేను నా జర్నీ సాగించుకుంటూ వస్తున్నా. సార్ 2014 అలాగే 2018 ఎమ్మెల్యే టికెట్ ఇదే స్టేషన్ కన్పూర్ నియోజకవర్గం నుంచి మీరు అడిగిళ్ళు. సార్ సూట్గా చెప్పండి, టికెట్ ఎందుకని రాలేకపోయింది మీకు? ఎమ్మెల్యే టికెట్ అనేది ఎందుకు రాలేకపోయింది? అప్పుడు 6 సీట్స్ టీడీపీకి ఇచ్చారు అలయన్స్లో, కాబట్టి అప్పుడు నాకు రాలేదు అప్పుడు. తర్వాత 18లో ట్రై చేసిన. 18లో ట్రై చేస్తే 18లో మళ్ళీ రాలేదు.
తర్వాత ఇప్పుడు 19లో అప్పుడు ఎంపీకి కూడా ట్రై చేసిన, ఎంపీ టికెట్ ఇవ్వలేదు. ఇది లాస్ట్ అవర్స్ అని చెప్పి నేను ఇక్కడికి వచ్చిన, ఇక్కడ ట్రై చేసిన కానీ నాకు రాలేదు. రైట్. ఇప్పుడు మీకు ఏజ్ రీత్యా ఆల్మోస్ట్ ఒక 65 to 70 ఇయర్స్ ఉంటుంది. 68 రైట్. సరే, ఇంత ఏజ్లో ఇప్పుడు మీది ఫైనల్ స్టేజ్ నాకు తెలిసి అయితే. ఇప్పుడు మీకు టికెట్ రావట్లేదంటే అంటే మీ బాధను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏం లేదు, నేను 42 సంవత్సరాలు కష్టపడి పార్టీలో పనిచేసినందుకు పార్టీ నన్ను ఈ రోజుకన్నా గుర్తించి నాకు టికెట్ ఇస్తుందేమో అనే ఆశతోటి వచ్చిన. ఎట్లా అంటే నేను పటవారిగా ఉన్నప్పుడు అప్పటికి 1000 ఎకరాల భూమి గవర్నమెంట్ ల్యాండ్ ఉండే. గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే నేను పటవారిగా ఉంటే కలెక్టర్ గారితో మాట్లాడి అందరికి పట్టాలు చేయించిన. అప్పుడు అనిపించింది ఏంటంటే ఒక అధికార హోదాలో ఉండి ఎమ్మెల్యేనో ఎంపీనో అయితే నేను ప్రజాసేవ ఇంకా బాగా చేస్తా అనే ఉద్దేశంతో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది చేద్దామంటే నాకు ఆ ఛాన్సే ఇస్తలేరు. ఓకే సార్, మీ మైండ్లో ఏం రన్ అవుతా ఉంది సార్? యాజ్ ఎ ఎమ్మెల్యేగా కావచ్చు, ఎంపీగా కావచ్చు, అసలు ఏం చెయ్యాలి? ఎమ్మెల్యేగా ఉంటే ఏం చేయాలి? ఎంపీగా ఉంటే ఏం చేయాలి? మీ మైండ్లో ఎట్లాంటి థాట్స్ ఉన్నాయి? నా మైండ్స్లో ఏం లేదండి. ఇప్పుడు ఈడ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం బాగుంది. ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం పోయేటందు కొరకు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో నంబర్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి. దాన్ని ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఎట్లా పట్టించుకుంటలేరు అంటే అక్కడనేమో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నంతసేపు ఏమో ఇక్కడ టీడీపీ ఉన్నది, ఆడ బీజేపీ వచ్చిన తర్వాత ఇక్కడ టీఆర్ఎస్ వచ్చింది. వాళ్ళకి ఇలాగ పొంతన కలుగుతాగా అసలు రాజకీయమే జరుగుతుంది తప్పితే ప్రజాసేవ జరుగుతలేదు. ఇప్పుడు మాత్రం మోదీ గవర్నమెంట్, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మోదీని అందరూ కోరుకుంటున్నారు. మోదీ పీరియడ్లో నేను ఎంపీని అయితే మొత్తం ఎక్కడెక్కడ ఏదైతే స్కీమ్స్ ఉంటాయో అన్ని స్కీమ్స్ ప్రజలకు తీసుకొచ్చి ప్రజాసేవ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నా. మెయిన్గా మనకి కాజ్పేటలో రైల్వే కోచ్ మొదటి ప్రాధాన్యత ఇచ్చి తీసుకొద్దాం అనుకుంటున్నా. ప్రతి మండలానికి హాస్పిటల్, విద్య, ఆరోగ్యం ఈ రెండు మీద నా దృష్టి పెట్టి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో వస్తుంది. రైట్. ఇప్పుడు ఎట్టకేలకు వరంగల్ పార్లమెంట్ మీ అభ్యర్థి అయితే డిక్లేర్ అయిపోయింది. అరూర్ రమేష్ గారికి టికెట్ అనేది కన్ఫామ్. మీ అభిప్రాయం ఏంటిది? పార్టీ ఇచ్చింది మేము కాదంటలేము, కాకపోతే పార్టీ ఇంకొకసారి పునరాలోచన చేస్తే బెటర్. ఎందుకంటే మా పార్టీ రామభజన చేస్తుంది, రాముని నమ్ముతాం. మేము రావణాసురుడిని వ్యతిరేకిస్తాం. ఇప్పుడు ఈయన రావణాసురుడు కాబట్టి ఈయన మేము వ్యతిరేకించకుండా మేము సపోర్ట్ చేసే పరిస్థితి అయితే లేదు. అంటే ఇప్పుడు రావణాసురుడు అని మీరు అరూర్ రమేష్ గారిని సూటిగా అంటా ఉన్నారా? సూటిగానే అంటున్నా, ఎందుకంటే ఆయన మీద అన్ని కాంప్లైంట్సే ఉన్నాయి. ఏమున్నాయి సార్, ఏమున్నాయి? ఇప్పుడు ఆమె కవితకి బినామీ అని తెలుస్తుంది. అది నిజమెంతో అబద్ధమెంతో నాకు తెలియదు, కానీ ఒకడంటే అబద్ధం, ఇద్దరంటే అబద్ధం దేశం అంతా అంటుంది. తర్వాత ఇప్పుడు మేము పోయి సపోర్ట్ చేస్తే ఏమని చెప్పాలి అనేది చెప్పలేని పరిస్థితి ఉన్నది ఆయన గురించి. ఇప్పుడు మాకు కావాల్సింది రాముడు మంచి బాలుడు అనేది మేము చెప్తాం, కానీ రావణాసురుడు లాంటి వానికి మేము సపోర్ట్ చేసే పరిస్థితి అయితే లేదు, చెయ్యం. ఓకే, అంటే మీ అధిష్టానం అంటే కిషన్ రెడ్డి గారి నుంచి వెళ్ళి మీకు అంటే అది జారీ కనుక అయితే కంపల్సరీ మీరు సపోర్ట్ చేయాలి అనే కోణంలో వాళ్ళు కనుక చెప్తే మీరు అయినా కూడా సపోర్ట్ చేయకుండా ఉంటారా? అపోజ్ చేయకుండా ఉంటాం, సపోర్ట్ అయితే చెప్తాం. ఆయనకే చెప్తాం పరిస్థితి ఇది, ఆలోచన చేయమని చెప్తాం. ఆయన ఒకవేళ క్యాండిడేట్ను మారుస్తా అంటే ఓకే. ఇప్పుడు ఆస్పిరెంట్స్ మీ పార్టీలోనే 12 మంది ఉన్నారు. సరే, 12కు 12 మంది సపోర్ట్ చెయ్యారా, మీరు ఒక్కరే సపోర్ట్ చేయరా? ఎందుకంటే రీసెంట్గా మీరు 12 మంది ఒక చోటున గుమిగూడి 1 మినిట్ ఒక చోటున గుమిగూడి మీరు ఏదో డిస్కషన్ చేసుకున్నట్టుగా కొంత సమాచారం. మీరేం మాట్లాడుకున్నారు మీ 12 మంది? ఈ 12 మందిలో ఎవరికి ఇచ్చినా అందరం కలిసి సపోర్ట్ చేద్దాము. ఈ ఆరూరు రమేష్కి మాత్రం మనం సపోర్ట్ చెయ్యొద్దు అని అనుకున్నామండి.
ఇది మా పరిస్థితి. ఇప్పుడు మీ 12 మంది సపోర్ట్ చెయ్యకపోతే మీరు పార్టీ విధి విధానాలు కట్టుబడి లేరు అనేది అధిష్టానం దృష్టికి పోతుందని చెప్పేసి మీరు ఎందుకని అనుకోలేకపోతాళ్ళు? అధిష్టాన దృష్టికి పోతే ఇదే చెప్తాం. మేము సపోర్ట్ చేయలేని పరిస్థితి ఉన్నది. ఎందుకు అంటే అతని మీద క్యారెక్టర్‌లెస్ పర్సన్‌ని తీసుకొచ్చిండ్రు కాబట్టి మేము చెయ్యము అని చెప్తాం. తర్వాత అధిష్టానం ఏ నిర్ణయం తీసుకొని మమ్మల్ని అయితే సస్పెండ్ చేస్తుందని అనుకుంటలేము. అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మీరు మంచిని తీసుకురండి, మేము సపోర్ట్ చేస్తాం. రైట్. ఇక్కడ అరూర్ రమేష్ గారు ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వర్ధనపేట నియోజకవర్గం నుంచెల్లి. వరంగల్ జిల్లాలో మంచి పట్టు ఉన్న నాయకుడు కూడా. సో, టికెట్ ఇవ్వడంలో ఎలాంటి అది లేదు. టికెట్ ఇవ్వచ్చు అనే కోణంలో కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తా ఉన్నారు మరి. దీనిపైన మీ స్పందన? 2 సార్లు ఆయనను గెలిపించిండ్రు పబ్లిక్, కాదంటలేను. మూడోసారి 50 కోట్లు ఖర్చు పెట్టినా కూడా నేను గెలవలేదు. ప్రజలు నిన్ను చీకొట్టిండ్రు. చీకొట్టినని తీసుకొచ్చి మళ్ళీ ఈడ నిలబెట్టుడు కరెక్ట్ కాదు అని నేను అంటాను. మరి మీరు 12 మంది కలిసికట్టుగా అధిష్టానం అంటే నేరుగా కిషన్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకని వెళ్ళలేకపోతారు మీరు? వెళ్ళినాం అందరం. వెళ్ళినాము, రైటింగ్లో కూడా ఇచ్చినాము ఆయనకు. ఆయన యాక్షన్ తీసుకుంటలేడు. మేము రైటింగ్లోనే ఇచ్చినాం ఆయన. 10 మందిని సంతకం పెట్టి ఇచ్చేసినాం. ఓకే. సార్ ఈసారి 17కి అవుట్ ఆఫ్ 17 అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. టార్గెట్ ఇక్కడ ఎంపీ సీట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఇది సాధ్యం అవుతుందా? ఆల్రెడీ వరంగల్ సీట్ అనేది పోతుందని చెప్పేసి మీరే అంటా ఉన్నారు. ఇండైరెక్ట్‌గా అది కూడా. ఇండైరెక్ట్ కాదు, మేము డైరెక్ట్గా కూడా చెప్తామండి. ఆయన గెలవడు. ఆ క్యాండిడేట్ను మార్చి బిచ్చగానికి ఇయ్యి గెలిపిస్తాం మేము. బిచ్చగానికి ఇయ్యి గెలిపిస్తాం. ఎందుకంటే మేము పోతే 4 మంచి మాటలు చెప్పేటట్టు ఉండాలి. అరే ఇతను మంచి వ్యక్తి, ఈయనకు ఓటు ఎందుకు వేయరు మీరు అని అడిగేటట్టు ఉండాలి. ఇప్పుడు రమేష్ ఏం చేసిండు అని చెప్పి మీరు మమ్మల్ని ఓట్లు వేయమని అడగడానికి వచ్చినారు అంటారు. అప్పుడు పరిస్థితి ఏంది? మొన్నటిదాకా మేము అసెంబ్లీ ఎలక్షన్లలో పోయినా మేము ఎట్టి పరిస్థితులలో మీకు ఓటు వేయదలుచుకోలేదు సార్, ఇప్పుడు మాత్రం మిమ్మల్ని ఓడిస్తున్నాం. నెక్స్ట్ ఎలక్షన్లలో ఎంపీ ఎలక్షన్లలో తప్పకుండా మోదీ గారు గవర్నమెంట్ కావాలి. గల్లీలో ఎవరైనా ఉన్నా కానీ ఢిల్లీలో మోదీ ఉండాలి, మేము వేస్తాము అని. కానీ ఇవాళ మోదీ గారి పేరుని చెడగొట్టేందుకు ఇలాంటి రాక్షసులను తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్నాను. ఎవరు తీసుకొచ్చిళ్ళు అనుకుంటున్నారు మీరు? మందకృష్ణ మాదిగ తీసుకొచ్చిండు అని అంటున్నారు. ఎవరు తీసుకొచ్చినా కూడా అది కరెక్ట్ కాదు అని అంటున్నారు. క్యాండిడేట్ని ఏమైనా మారిస్తే మ్యాక్సిమం గెలుస్తారు. ఓకే. కానీ ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారికి అంతగా గ్రాఫ్ అనేది లేదు, పడిపోయిందని చెప్పేసి అనే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. మరి దీనిపైన మీ స్పందన? అవును, పెరుగుతుంది. ఇలాంటి వాళ్ళు తప్పుడు క్యాండిడేట్లను తీసుకొస్తాడు కాబట్టి పెరుగుతుంది. ఆయన కరెక్ట్ క్యాండిడేట్ని తీసుకురా, కానీ నువ్వు ఏదో డబ్బు ఉన్నది అనే దాని కొరకు తీసుకొస్తే కరెక్ట్ కాదు. మన పార్టీలో ఇలా మన బీజేపీలో మస్తు ఫండ్స్ ఉన్నాయి. కాకపోతే మంచోనికి టికెట్ ఇవ్వండి, ఓ 10 రూపాయలు ఖర్చు పెట్టండి, తప్పే ఉంది. ఇప్పుడు 42 సంవత్సరాలు నేను పనిచేసిన, నా కొరకు 10 రూపాయలు ఖర్చు పెడితే నీదేం పోతాను? దేశం ఏం దివాళి తీయదు కదా నా కోసం పెడితే. కానీ అలాంటి వాళ్ళని తీసుకొచ్చి పార్టీ పేరెందుకు పాడు చేస్తాను? మోదీని ఇంతవరకు ఎవరు ఏలెత్తు చూపెట్టోడు లేడు. ఇవాళ వీళ్ళని తీసుకొస్తే మోడీని కూడా ఏలెత్తు చూపిస్తారు. అది కరెక్ట్ కాదు అని చెప్తాను. ఓకే. మరి ఇదంతా ఈ రకంగా జరుగుతుందని అంటే ఇదంతా కిషన్ రెడ్డి గారికి తెలీదా? అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏదైతే వ్యక్తపరుస్తూ ఉన్నారో ఇదంతా కిషన్ రెడ్డి గారికి తెలీదా? కిషన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినామండి. ఆయన సెంట్రల్ నిర్ణయం అని అంటాడు. సెంట్రల్లోకి ఈయన గురించి తెలియదు, వాస్తవంగా తెలియదు. తెలిస్తే సెంట్రల్ పార్టీ ఈయనను అస్సలే యాక్సెప్ట్ చేయదు. ఇది నాకు తెలుసు. కిషన్ రెడ్డి గారికి కూడా ఆ ఓపిక ఉన్నదో లేదో నాకు తెలియదు. ఆయన ఒక్క నిమిషం. ఇప్పుడు మీ ఉన్నటువంటి మీ 12 మంది ఆస్పిరెంట్స్, ఈ 12 మంది ఆస్పిరెంట్స్ ఢిల్లీ వెళ్ళి మీరు మోదీ గారికి కానీ లేకుంటే అమిత్ షా గారి దృష్టికి కానీ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే మీకు ఏమైనా వెసులుబాటు అయ్యే అవకాశం ఉండబోతుందని అనుకోలేకపోతారా మీరు? 12 మంది ఎప్పుడు కలిసిపోలేదు ఢిల్లీకి. ఢిల్లీ నేను పోయినా, నేను సెపరేట్ పోయినా, అశోక్ ఉన్నాడు ఆయన పోయిండు, ఆయన సపరేట్ ఉన్నాడు, ఇంకొకరు పోయిండు, అయితే అందరం పోయినాం. ఎవరికి వాళ్ళు విడివిడిగా పోయి అప్లికేషన్లు ఇచ్చి వచ్చినాం. కానీ అందరం కలిసి మాత్రం కిషన్ రెడ్డి గారికి ఒప్పందం చేసి ఇచ్చినాం, మా దాంట్లో ఎవరికైనా ఇవ్వండి,
మంచి క్యాండిడేట్ని మీరే చూస్ చేసి ఇవ్వండి అని చెప్పాను. ఇది మా పరిస్థితి. అంటే ఇప్పుడు మార్పు జరగదు అనే కోణం బయట చాలా కరాఖండిగా ఉంది. ఆల్మోస్ట్ ఇక అంటే టికెట్ అనేది కన్ఫర్మ్‌గా మార్పు జరగదు అంటున్నారు. జరగకపోతే 17 ఒకటి మైనస్ అని అనుకోవాల్సిందే అంతే. అంటే ఎంఐఎంకి కూడా మీరే సాధించుకుంటారా? ఎంఐఎం కూడా గెలుస్తున్నాం ఈసారి, బీజేపీ గెలుస్తుంది. ఎలా సాధ్యమవుతుంది? క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు స్టేట్ లెవెల్‌లో యాక్చువల్లీ సెంట్రల్ నుంచెళ్ళి తెలంగాణ స్టేట్‌కి అసలు ఏమి ఇచ్చిందని 17కి 17 మీరు ఆశిస్తా ఉన్నారు. తెలంగాణకు వందల కోట్ల రూపాయలు ఇచ్చింది. ఎట్లా అంటే ఇప్పుడు మరుగుదొడ్లు ఇచ్చింది, స్ట్రీట్ లైట్లు ఇచ్చింది, రోడ్లు ఇచ్చింది, శ్మశాన వాటికలు, డంపింగ్ వార్డ్స్, ఎవ్రీథింగ్ ఏది కావాలన్నా సెంట్రల్ గవర్నమెంటే ఇచ్చింది, ఇస్తారు, ఇంకా ఇస్తుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ని అందరూ ఆలోచన చేస్తారు. ఇవాళ రేపు ఇప్పుడు మన వరంగల్ వాళ్ళు మస్తు తెలివి కళ్ళు. ఎట్లా అంటే మొన్నటిదాకా అంతా బీఆర్ఎస్ ఉండే, అందరు ఎమ్మెల్యేలను ఓడించారు. ఎందుకు ఓడించిండ్రు అని అంటే ఈ కేసీఆర్ గవర్నమెంట్ మనకు పనికిరాదు అని అనుకున్నారు, తీసేసాం. రేపు కూడా సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ రావాలని కోరుకున్నారు, అందరూ కోరుకుంటారు. కానీ ఇలాంటి క్యాండిడేట్స్ తోటి పార్టీకి నష్టం జరుగుతుంది అనేది మా ఉద్దేశం. ఎందుకంటే ప్రజలు చాలా తెలియకలు, ఈయనకు మాత్రం ఎట్టి పరిస్థితులలో ఓటు వేసే పరిస్థితి అయితే చెయ్యరు అని అనుకుంటున్నాను నేను. ఓకే సార్, ఇక్కడ ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా 400 టార్గెట్ సీట్స్ ఈసారి మేము కైవసం చేసుకోబోతున్నాం అని చెప్పేసి అంటా ఉన్నారు. 400 అనేది సాధ్యమవుతుందా? 400కి ఇంకొకటి ఎక్కువే కానీ తక్కువ అయితే కాదు. మీరు చూడండి, రేపు నేను ఏదైనా రాసిమంటే కూడా రాసిస్తాను, మీతో ఛాలెంజ్ చేయమంటే కూడా చేస్తాను. 400 కంటే ఇంకా 4 సీట్లు ఎక్కువనే వస్తాయి, అది మాత్రం పక్కా. కాకపోతే ఇప్పుడు మా దాంట్లోకి వెళ్ళి ఈ 17 సీట్లలో ఒకటి మైనస్ అయితే కావచ్చు, అంతే తప్పితే 400లలో మాత్రం మైనస్ అయ్యే సమస్య లేదు. ఓకే, మీరు అంటే అందరు కలిసికట్టుగా అరుణ్ రమేష్ గారికి సపోర్ట్ చేయరని అంటే యాక్చువల్లీ మీ ఓట్ బ్యాంక్ అనేది ఎంత శాతంగా ఉంది? మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక్కరే ఉన్నారు, ఎంతమంది ఓట్లను మీరు ప్రభావితం చేయగలరు? నేను 1,00,000 ఓట్లను సంపాదించగలను. ఇట్లా మేము అందరం కలుసుకుంటే 10 మందిని కలిపితే 10 లక్షల ఓట్లు మేము తప్పకుండా తెస్తాం. ఎలా సాధ్యమవుతుంది? సాధ్యమే. మోదీ పేరు చెప్తాం, ఓటేయమని అడుగుతాం. మోదీ పేరు చెప్తే ఓటేయనోడు పిచ్చోడు కింద లెక్క. మాకు మంచోడు అనేటోడు తప్పకుండా మోదీకి ఓటేస్తాడు, కాంగ్రెస్కి ఓటేయాలి. ఇది మా పరిస్థితి. మీరు సపోర్ట్ చేయకపోతే కార్యకర్తలు సపోర్ట్ చేస్తారు, మీరు చేయకపోతే ఏమవుతుంది అని అనుకుంటే మరి అనుకుంటే అనుకోవచ్చు. ఎట్లా అంటే మేము కాదన్నప్పుడు అది కామన్గా ఎవరికైనా జరుగుతుంది కదా, పోతే పోనీ. ఏ కార్యకర్త చేసినా కూడా అది ఆయన అయితే నమ్మకం లేదు, గెలవడు. మేము చేసినా గెలవాడు, మేము చేయకున్నా గెలవాడు. మేము చేస్తే ఇంకా ఓడిపోతాడు, ఎక్కువ ఓడిపోతాడు, అది పరిస్థితి. ఓకే సార్, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కొక్కరు కాంగ్రెస్ వైపు కావచ్చు, మీ బీజేపీ వైపు కావచ్చు ఉన్నటువంటి పరిస్థితి. అంటే బీఆర్ఎస్ కంప్లీట్గా ఖాళీ అవ్వబోతుంది అన్నట్టుగా మీకు అనిపిస్తుందా? ఖాళీ అయిపోయినట్టే, ఖాళీ అయిపోతుంది. ఇంకెన్నడూ బీఆర్ఎస్ పేరు చెప్తే కింద పోస్టోడి చేతిలో పోయమంటే కూడా పోయాడు. ఇది మన పరిస్థితి. బీఆర్ఎస్ అనేది నాశనమైంది. బీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్నోడు కూడా నాశనం అవుతాడు. ఇప్పుడు ఏమున్నా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యలోనే ఉంటుంది, ఇంకా ముందు కూడా ఈ 2 పార్టీలతోటే ఉంటుంది తప్పితే బీఆర్ఎస్ అనేది స్మాష్. బండి సంజయ్ గారు అధ్యక్షత పదవిలో ఉన్నప్పుడు బీజేపీ పార్టీ చాలా అనూహ్యంగా డెవలప్మెంట్ అయింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా అనూహ్యంగా ఒక్కసారిగా పైకి ఎదిగింది. మరి బండి సంజయ్ గారిని ఎందుకని అధ్యక్షత పదవి నుంచి తప్పించారు? బండి సంజయ్ది ఎవరైతే కోవట్లు ఉన్నారో, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, తర్వాత పోతే ఈయనెవరు వివేక్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఆయన మీద కంప్లైంట్ చెప్పి ఆయనను తీసేసేటట్టు చేసిండ్రు. ఆయన తీసేసిన తర్వాత ఎప్పుడైతే పార్టీ డౌన్ఫాల్ అయిందో పోయి వాళ్ళు కాంగ్రెస్లో పడ్డారు, వాళ్ళు సంపాదించుకున్నారు.
అది కోర్టు రాజకీయం జరిగింది. బండి సంజయ్ని తీసేసాడు కరెక్ట్ కాదు. నేనైతే బీసీ రాజ్యం రావాలని కోరుకుంటున్నా. బీసీ రాజ్యం ఉంటే ఆయన సీఎం కావచ్చు. ఆయన ఎప్పుడైతే పోయిండో మొత్తం కాంగ్రెస్ని ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చే సీట్లు మాకు బీజేపీకి వచ్చేటి. బండి సంజయ్ని అట్నే కదలకుండా ఉంచితే ఇవాళ బీజేపీ గవర్నమెంట్ రూలింగ్లోకి వచ్చేది. ఇవాళ నాకు ఎంపీ టికెట్ వద్దంటే వచ్చేది, కానీ ఇవాళ నేను కావాలంటే వస్తలేదు. ఇది నా పరిస్థితి. ఓకే సార్, ఇప్పుడు పార్టీలో 42 సంవత్సరాలుగా మీరు ఇమిడి ఉన్నారు. ఈ కండువాను గత 42 సంవత్సరాలుగా మీరు మోస్తూ ఉన్నారు. మీరు ఖచ్చితంగా చెప్పండి సార్, మీకు ఒక్కొక్కసారి అనిపించినప్పుడు ఏడుపు అనేది వస్తుందా మీకు? ఏడుపు అనేది వస్తుందా మీకు? అంటే పార్టీలో ఇంత చేసినా కూడా గుర్తింపు అనేది రానప్పుడు అని చెప్పేసి. అవును, గుర్తింపు రానప్పుడు ఏడుపే మిగులుతుంది. ఇంకేం మిగులుతుంది? మనకు అన్నీ పోగొట్టుకున్నాం కదా. పార్టీ మీద ఆశ పెట్టుకొని బతికినాం ఇన్ని రోజులు, ప్రజాసేవ చేయాలని అనుకున్నాం, కానీ ఆ అవకాశం లేకుండా అవుతాను. దానికి మేము ఏడ్చుడే ఇక మిగిలేది అంతకంటే ఎక్కువ ఏం లేదు. కానీ రాజకీయంగా మిమ్మల్ని అణగతొక్కాలి, ఎదగనీయకుండా చేయాలనే కోణంలో ఒకరిద్దరు మీ పార్టీకి చెందిన నాయకులే మీకు అడ్డుపడ్డారని చెప్పేసి కొంత వినికిడి, వాస్తవమా? లేదు, అలాంటిదే మన అదృష్టం బాగలేక మనకు అన్ని సమస్యలు అయితే నాకు టికెట్ ఇవ్వద్దు అనేటోడు ఇంతవరకు లేడు మా దాంట్లో. అలాంటిది రెడ్డిస్లలో లేరు, బీసీలలో లేరు, ఎస్సీలలో లేరు. లేని విషయాలు నేను చెప్పను. కానీ మీరు 2014లో అడిగిళ్ళు, 18లో అడిగిళ్ళు ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ కూడా అడిగిల్లే. నెక్స్ట్ అట్లీస్ట్ ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదు మీకు. అధిష్టానం మన మీద గుర్తింపు లేదు. అధిష్టానానికి మన మీద జాలి దయ ఏం లేదు. ఎన్ని రోజులు ఉంటేంది, వాడు ఉంటాడు, పోయే కాడికి పోతాడు అని అనుకున్నారో ఏమో, కానీ నాకు ఈ విధంగా దురదృష్టమే అనిపిస్తుంది. ఈ దురదృష్టవంతుల్ని ఎవడు బాగు చేయలేడు కదా, అన్నిట్లో ఇదొకటి అనుకుంటాం, వదిలేస్తాం. సార్, ఇప్పుడు మీరు ఇంత అనుభవంతో ఏదైతే 1970s కావచ్చు, 80s కావచ్చు, 90s కావచ్చు, అప్పటి రాజకీయాలను చాలా ప్రత్యక్షంగా మీరు చూస్తూ వస్తున్నారు. సార్, అప్పటి రాజకీయాలకి ఇప్పటి రాజకీయాలకి ఏంటి సార్ తారతమ్యం? అప్పటి రాజకీయాలు బెటరా లేక ఇప్పటి రాజకీయాలు బెటరా? ఇప్పుడైతే మొత్తం చెడిపోయిందండి. పాలిటిక్స్ డబ్బు నుండి రాజ్యమైంది అని. అప్పట్లో నీతి నిజాయితీగా ఉండేది. మెయిన్ మా బీజేపీ పార్టీ బాగా నీతిగా ఉండేది. ఎవరికి రూపాయి ఇవ్వకపోయేది. ఎవడన్నా కాంటాక్ట్ చేస్తే, ఇప్పుడు సపోజ్ గద్దల పద్మ మొన్న దాకా జడ్పీటీసీ చేసి ఆమె జడ్పీ చైర్మన్ అయింది. అయితే ఎవరు క్యాండిడేట్ లేకపోతే మీ మిస్సెస్ని పెట్టండి గెలిపిస్తాము అని అంటే, మా మిస్సెస్ని తీసుకుపోయి ఆమెని జడ్పీటీసీ పెడితే 25 లక్షలు 30 లక్షలు దాకా ఖర్చు పెట్టిన. కానీ పార్టీ ఒక్క రూపాయి ఇవ్వలేదు మాకు రూపాయి ఇవ్వలేదు. మేము అడగలేదు, వాళ్ళు ఇవ్వలేదు. అలాంటిది కూడా మేము పార్టీ కొరకు ఎంతో కొంత త్యాగం చేస్తూనే ఉన్నాం, కానీ ఎప్పుడు ఇవ్వాలైతే మమ్మల్ని గుర్తించలేదు పార్టీ. ఇది మా పరిస్థితి. సరే, ఇక అంతా అయిపోయినట్టేనా? అంతా అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ ఈ ఎంపీ ఎలక్షన్స్ అయిపోతే ఇంకా 5 సంవత్సరాల తర్వాత నేను అడగను, అడిగే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే నాకు ఏజ్ 68 ఇయర్స్. ఇప్పుడు ఒకవేళ టికెట్ వస్తే ఇంకో 5 ఏళ్ళు నేను లాక్క రాగలను. ఆ తర్వాత నేను ఎలాగో వదులుకునేది. కాబట్టి ఇప్పుడే 5 ఏళ్ళ ముందు వదులుకుంటున్నా, అంతే. ఇప్పుడు మీలాగా ఇంకెవరికైనా జరిగిందా మీ పార్టీలోనే? మీరు ఒక్కరేనా? వేరే ఏ జిల్లాలోనైనా సరే? మహబూబ్ నగర్ డిస్టిక్లో నాగర్ కర్నూలులో ఆ అమ్మాయి 15 ఏళ్ళ నుంచి పెళ్ళి లేకుండా, పేరంటం లేకుండా రకరకాలుగా కష్టపడ్డది. నిన్నగాక మొన్న వచ్చి ఆ రాములు అనే వ్యక్తి తీసుకొచ్చి ఆ పార్టీ మరి రాగానే ఆయనకి ఇచ్చింది. అది కరెక్ట్ కాదు అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్ని పార్టీలు ఇది చేసినా కూడా బీజేపీ చాలా జాగ్రత్తగా ఉంటుంది. అసలు ఇవాళ బీజేపీ ఒక 2కో 3కో 4కో ఇచ్చింది. బీజేపీ అన్ని టికెట్లు బీఆర్ఎస్ వాళ్ళకే ఇచ్చింది. అట్లా వచ్చి ఇట్లా ఎత్తుకపోతాను అందరూ. ఫ్లైట్లో వచ్చి ఫ్లైట్లో వెళ్ళిపోతాను. ఇది కరెక్ట్ కాదు. మా పార్టీ కూడా ఇది కరెక్ట్ అని ఎట్లా అనుకుంటుందో నాకు అర్థమైతే లేదు, కానీ మా పార్టీ కూడా మారాలి. మీరు మీ పార్టీ ఎలా ఉంటే బెటర్గా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మా పార్టీ నిజాయితీగా ఉంటుందని అనుకున్నాము. ఇప్పుడు కూడా నిజాయితీగా
ఆలోచన చేస్తే బాగుంటుందని కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద వరంగల్ జిల్లాలో ఎందరో మేధావులు ఉన్నారు, ఎందరో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎందరో వ్యాపారస్తులు ఉన్నారు, ఎంతమందో ప్రజాసేవ చేయాలనుకుంటున్నారు. కానీ ఎవరినో తీసుకొచ్చి నిన్నగాక మొన్న పట్టుకొచ్చిన నాకు వెయ్యిన రోడ్లు అని చెప్పుడుగా కరెక్ట్ అనిపిస్తలేదు. మాకైతే నచ్చలేదు ఇది. మా దాంట్లో 15 ఏళ్ళ నుంచి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దాంట్లో ఎవరికన్నా ఒకరికి ఇచ్చి ఇది చేయొచ్చు కదా, పార్టీ సపోర్ట్ చేయొచ్చు కదా, డబ్బులు ఇవ్వచ్చు కదా. కానీ నీకు డబ్బులు లేదు అంటే డబ్బు సంచులు వచ్చి దొంగతనం చేసి వచ్చి కూడా తీసుకొస్తే అది కరెక్ట్. అది కరెక్ట్ కాదు. నేనైతే అస్సలు యాక్సెప్ట్ చేయను ఇది. ఆరూరు రమేష్కి టికెట్ ఇచ్చుడంత బుద్ధి తక్కువ ఇంకో పార్టీ అయితే లేదు. సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా దూకుడు మీద ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ పైన మీ అభిప్రాయం ఏంటిది? ఇప్పుడు 100 రోజుల పాలన అయితే జరిగింది. ఈ 100 రోజుల పాలనపై మీ అభిప్రాయం ఏంటిది? 100 రోజు పాలనలో వాళ్ళు మాట నిలుపుకోలేని పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు కేసీఆర్ని కాపీ కొట్టిండ్రు. కేసీఆర్ 3 ఎకరాలు ఇస్తా అన్నాడు, ఇయ్యలే. ఏం చేసిండ్రు? అలాగే దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు, మాట తప్పిండు. అన్నిట్లో కేసీఆర్ మాట తప్పంగా మనకంటే మనం గొప్పలం అని చెప్పి అనుకుందామని చెప్పి గొప్ప పనులు చేసి వాళ్ళు ఫెయిల్ అయింది. కాబట్టి బీజేపీకి చాలా ఛాన్స్ బాగున్నది, బీజేపీ గెలుస్తుంది. కానీ బీజేపీకి సరైన క్యాండిడేట్స్ లేక తలనొప్పి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ లేరు సరైన క్యాండిడేట్, ఓన్లీ వరంగల్ గురించేనా? వరంగల్ జిల్లాలో మాకు తెలిసి మా వరంగల్ జిల్లాలో ఈయన మాకు సూటబుల్ క్యాండిడేట్ అయితే కాడు. ఇది మా పరిస్థితి. సూటబుల్ క్యాండిడేట్ కానప్పుడు మీ అధిష్టానం ఎలా తీసుకొస్తుంది? ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. మా వాళ్ళకు వాళ్ళు ఏం చెప్పిండ్రో ఏం తప్పుడు చెప్పిండ్రో తెలుస్తలేదు. కానీ మా వాళ్ళకైతే ఈ విషయాలు తెలియక ఇచ్చిండ్రేమో అనిపిస్తుంది నాకు. తెలిస్తే మాత్రం మా వాళ్ళు ఇయ్యరు. ఓకే, నిన్న కేసీఆర్ గారు మీ జనగామ జిల్లాకు రావడం జరిగింది. దానిపైన మీరు ఏమైనా స్పందించాలనుకుంటున్నారా? ఏమున్నది, దేవుడిలోకి వచ్చిండు, ఆడికి వెళ్ళిపోయిండు. ఆయన ఎవరు చెప్పినా ఆయన ఏ పరిస్థితి లేదు. ఆయన మాటను ఎవరు ప్రజలు నమ్మేటట్టు లేరు. ఆయనకి ఒక్క సీటు రాదు. ఇక ఆయన గంతే బిస్తర్ చదువుకునే వాళ్ళందరికీ చెప్పాలి. ఆయన ఏం చేసినా కేసీఆర్ అనేది వేస్ట్. ఇంకా 4 రోజులకైతే ఆయన జైలుకి పోతాడు, ఆయన కొడుకు జైలుకి పోతాడు, బిడ్డ ఆల్రెడీ జైల్లో ఉన్నది. ఓకే సార్, ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద ఎత్తున హాట్ టాపిక్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో. యాక్చువల్లీ ఫోన్ ట్యాపింగ్ పైన ఒక సీనియర్ మోస్ట్ నాయకుడిగా మీ స్పందన ఏంటిది? ఫోన్ టాపిక్ అనేది కరెక్ట్ కాదండి. ఫోన్ టాపిక్ అనేది చెయ్యొద్దు. ఎందుకంటే ఇప్పుడు మొన్నటి ఎలక్షన్లలో కూడా ఏది హుజూరాబాద్ ఎలక్షన్లలో అనుకోండి, తర్వాత బై ఎలక్షన్లలో, తర్వాత ఇది రాజగోపాల్ రెడ్డి ఎలక్షన్లలో, అన్నిట్లలో కూడా వాళ్ళు మా డబ్బులన్నీ పట్టేసుకున్నారు. అదే కాంగ్రెస్ పట్టుకున్నారు, బీజేపీ పట్టుకున్నారు. ఇదంతా ఏంటంటే ఫోన్ టాపింగ్ వల్ల. ఫోన్ టాపింగ్ అంత దుర్మార్గం ఇంకొకటి లేదు. అది కరెక్ట్ కాదు. ఫోన్ టాపింగ్ చేసిన వాళ్ళందరినీ జైల్లో పెట్టాలి. అందులో మన ఆరూరు రమేష్ కూడా వస్తే రావచ్చు. ఎందుకంటే కవిత బినామీ కాబట్టి ఆమె ఎప్పుడన్నా చెప్తే ఈయన కూడా పట్టుకోపోతారు. ఏం సరే మరి ఇంత ఘోరంగా చెప్తారు? వాస్తవం అది, నాకు తెలిసిన వాస్తవం చెప్తున్నా. ఆయన మీద కూడా కేసులు వస్తున్నాయి. అది ఏం జరుగుతుందో తెలియదు, భగవంతుడు చూసుకుంటాడు. ఆయనకైతే మేము మా వాళ్ళకి చెప్తున్నాం ఏంటంటే మ్యాక్సిమం క్యాండిడేట్ని మార్చి ఎవరికో ఒకరికి 10 మందిలో ఎవరికో ఒకరికి ఇచ్చేస్తే బెటర్ అని మేము అనుకుంటున్నాం. అది పార్టీ దృష్టికి తీసుకుపోతాం, ఇవాళ రేపు తీసుకుపోయి చెప్తాము. వాళ్ళు ఓకే చేస్తే చేసారు, చేయకపోతే ఇంతే సంగతులు. విరామం తీసుకుంటాం, తలస్నానం చేసుకొని ఇంట్లో అంటాం. రైట్ సార్, ఇక్కడ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితమ్మ గారిని అరెస్ట్ చేయించింది మీ బీజేపీ పార్టీనా? సూటిగా పార్టీకి మాకు సంబంధం లేదు, ఆమె అరెస్ట్కి సంబంధం లేదు. బీజేపీ ఎప్పుడు అలాంటి తప్పుడు ఆలోచన చేయదు, బీజేపీ చేయదు. వాళ్ళు తప్పులు చేసి ఇరికిండ్రు. ఆమె బతుకమ్మ ఆడమంటే ఆమె పూలు పెట్టాలి, బతుకమ్మ అంటే పూలు పెట్టాలి. ఆమె సారా బాటిల్ పెట్టి ఆమె బతుకమ్మ ఆడింది. ఆమెను ఎవ్వడు దేవుడు కూడా కాపాడాడు. ఆమె జైలుకు పోవడమే కరెక్ట్, ఉత్తమం. ఆమె బయట ఉండే కంటే జైలు ఉంటేనే బెటర్. యావత్ వరంగల్, ఉమ్మడి వరంగల్ ప్రజానికానికి ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు పార్లమెంట్ ఎలక్షన్ సందడి సందర్భంగా?
బీజేపీని గెలిపించమని అయితే అడుగుతాము. కాకపోతే మేము మా నోటి గుండా ఆరూరు రమేష్ని మాత్రం గెలిపించమని చెప్పాం. మా దాంట్లో క్యాండిడేట్ని మారిస్తే మాత్రం 600 కానీ 106 కానీ మేము అందరం కష్టపడి గెలిపించుకుంటాం క్యాండిడేట్. ఓకే సార్, ఒక టాక్ అయితే బయట బహిర్గతం అవుతా ఉంది. ఉన్నటువంటి 12 మందిలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని మీకు మీరే ఒక అభ్యర్థిని నిలబెట్టే యోచనలో ఉన్నారని చెప్పేసి కొంత టాక్. వాస్తవమా? వాస్తవం వాస్తవం. ఎవరు ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి? ఎవరు పేరేమన్నా రివీల్ చేయగలరా? ఎవరైనా కావచ్చు, అది నేనైనా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అవసరమైతే ఇండిపెండెంట్ చేస్తాం, మేము కూడా వస్తాం. సమస్య లేదు. ఇండిపెండెంట్ అంటే నామినేషన్ వేయడం వరకు ఓకే, కానీ తర్వాత విత్డ్రా చేసుకుంటారు కదా, మరి విత్డ్రా చేసుకునే సమస్య లేదు. ఆరూరు రమేష్ ఉంటే విత్డ్రా కాము. ఆరూరు రమేష్ని తప్పిస్తే అప్పుడు అసలు ఆరూరు రమేష్ తప్పిస్తే అసలు నామినేషన్సే ఉండవు. మేము ఎవరం నామినేషన్ అయ్యాం. ఇచ్చిన క్యాండిడేట్కి మేము అందరం సపోర్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మీరు కంపల్సరీ బరిలో దిగుతా అంటున్నారు ఇండిపెండెంట్గా. సార్ మీకున్నటువంటి 1 lakh ఓట్లు ఏమో అన్నారు మీరు. ఖచ్చితంగా 1 lakh ఓట్లు పడతాయా మీకు ఒకవేళ ఇండిపెండెంట్గా దిగితే? తప్పకుండా పడతాయి, తప్పకుండా పడతాయి. 1 lakh పడతాయి. ఎలా ఎలా చెప్తాం, ఇదే ప్రజలకు చెప్తాం. ప్రజలు అంతా మాకు అన్యాయం జరిగిందిరా బాబు, మీరే ఆలోచన చేయండి. మీతోటి 24 గంటలు తిరిగినాం, మీ ఆపదలలో సంపదలలో మీతోటి ఉన్నాం, మీరు ఓట్లు వేయండి మాకు. మరి రమేష్కు చేస్తామేమో, రమేష్కి వేయండి అంటే వాళ్ళే తిప్పి కొడతారు. ఎందుకంటే ప్రజాసేవ చేసింది మేము, పార్టీలో ఉన్నది మేము, పార్టీ జెండాలు మోసింది మేము, పార్టీలో తన్నులు పడ్డది మేము. ఇవన్నీ చేసిన వాళ్ళు మాకు వేయకుండా ఓటు వాడు పక్కనికి ఎట్లెత్తాడు, వేయడు. మా పార్టీ క్యాండిడేట్లు ఇప్పుడు బీజేపీ అనుకునేటోళ్ళు, విశ్వ హిందూ పరిషత్ అనుకునేటోళ్ళు ఎప్పుడు కూడా మేము రామునే నమ్ముతాం, రావణ్ణి నమ్మము అనేది అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆరూరు రమేష్కి ఓట్లు వెయ్యరు. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ప్రజలకే కావచ్చు, లేకుంటే మీ అధిష్టానానికే కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు, ఫైనల్లీ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? చెప్తున్నాం కదా, మ్యాక్సిమం మా అధిష్టానానికి చెప్పేది ఏంటంటే ఆరూరు రమేష్ని మార్చండి, మంచి క్యాండిడేట్ని తీసుకురండి. మా 10-12 మందిలో ఎవరికి ఇచ్చినా కూడా మేము కలిసికట్టుగా పనిచేస్తాము. మీరు పార్టీ డబ్బులు ఇచ్చినా ఇవ్వకున్నా పర్వాలేదు, మేము చేసుకుంటాం. ఇది మా సొంతగా మా చేతనవుతుంది అనే మందం మేము చెప్పదలుచుకున్నాం. అధిష్టానానికి చెప్తాము, అందరికీ చెప్తాం. రైట్. సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ టాపిక్తో మేము చూస్తున్నాం. బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.